సలార్ మూవీ 4 గంటలకి థియేటర్కి వచ్చా. మంచి చలి, అసలు ఏం అర్థం కావట్లేదు. బ్రేక్ వేయడానికి కూడా చలేసేస్తుంది అనమాట. మొత్తానికి థియేటర్కి వెళ్ళాక సీట్లో కూర్చున్న దగ్గర నుంచి మొదలైందండి గూస్ బంప్స్. సినిమాకి మామూలుగా ఎప్పుడో ఇంటర్వెల్కో ఏదో ఒక ఫైట్కో ఏదో వస్తుంది, కానీ ఆ ఎమోషన్కి, ఆ ఫైట్ సీన్లకి, ఆ కథ రివీల్ చేయడం కానీ, ఆ ఫోటోగ్రఫీ కానీ అసలు మైండ్ బ్లాక్ అసలు సినిమా చెప్పాలంటే. ప్రభాస్ గారి లుక్స్ మెయిన్. ప్రభాస్ గారిని ఆడియన్స్ ఎలా చూడాలనుకుంటున్నారు, అసలు అంతకుముందు ఫ్లాప్ అయిన సినిమాలు మైండ్లో పెట్టుకుని కాకుండా అసలు మామూలుగా ఇప్పుడు మాస్ లుక్తో ప్రభాస్ గారిని చూస్తే ఎలా ఉంటుంది. అసలు ప్రశాంత్ నీల్ గారు క్రియేటర్ అసలు చెప్పాలంటే. జనాలకు ఎలా కావాలో అలా ఇచ్చేసారు చెప్పాలంటే. చాలా బ్రహ్మాండంగా ఉంది. అండ్ సస్పెన్స్లో వదిలేశారు. పార్ట్ 2 అది మీ థియేటర్లో చూస్తే మాత్రం అసలు చాలా హ్యాపీగా ఫీల్ అవుతారు చెప్పాలంటే. ఫ్రెండ్షిప్ కోసం, ఒక అమ్మ సెంటిమెంటు, ఒక కుర్చీ కోసం వేట, అంటే ఒక కుర్చీ ఎక్కువ చెప్పకూడదు, బట్ ఏంటంటే ఒక కుర్చీ కోసం వేట సినిమా. ఆ ప్రతి క్యారెక్టర్కి ఇంపార్టెంట్ ఇందులో సినిమాలో. మెయిన్ ఏంటంటే మన కేజీఎఫ్లో మనం ఫోటోగ్రఫీ చూసుకుంటే ఫస్ట్ హాఫ్ అంత అట్లాగే ఉంటుంది. అంటే హీరో ఇంట్రడక్షన్ ఎలా ఉంటుందంటే సినిమా రాగానే హీరో బేబచ్చమైన ఫైట్ పెట్టేయకుండా ఒక ప్రభాస్ని డల్గా చూపించి ఏంట్రా ఈయన హీరోనా అనుకునేలాగా ఆడియన్స్ క్రియేట్ చేసి మన తుప్పట్టిన అంబాసిడర్ కారుకి పెట్రోల్ వేసి కొడితే సెల్ఫ్ అవ్వదు ఒక 2-3 సార్లు. అలా ప్రభాస్ గారిని 2-3 సార్లు రెచ్చగొట్టాక ఆయన చేతులు బిగించాక అక్కడి నుంచి సినిమా స్టార్ట్ అయిపోతుందండి. ఇంకా అక్కడి నుంచి ఎవడ ఆగడు. జగపతి బాబు గారి క్యారెక్టర్ కూడా ఇంపార్టెంట్ క్యారెక్టర్ చెప్పాలంటే. ఆయన క్యారెక్టర్ అదే నేను ఏ సినిమా గురించి అన్నా నేను చెప్తాను, కానీ సలార్ సినిమా గురించి నేనేం చెప్పలేకపోతున్నాను. బట్ నేను ఒకటి చెప్పేది, ఈస్ట్ వెస్ట్లో కానీ థియేటర్లు పెంచాలా, సరిపోవు. నాకు తెలిసి తొక్కిసలాట్లు జరుగుతాయి పండగకి. అసలు ఆగదు సినిమా. ఇది కలెక్షన్ వైజ్గా కానీ ఎలాగైనా సరే హైప్కి వెళ్ళిపోయింది. ఇందులో రిమార్క్ ఏం లేదు. ఫస్ట్ ఆఫ్ ఆల్ ట్రాలర్స్కి అయితే మాత్రం నాకు మెసేజ్ చేయండి. ఇన్స్టా ఐడి విజేత్ అనుకుంటుంది, నేనే టికెట్ పంపిస్తాను. ఎందుకంటే ఆ నోట్లోంచి మాట రాదు. ఎందుకంటే ఏ రకంగా చేద్దామన్న రాదు. బట్ ఏం చేసినా ఆడ కర్మ అనుకోవాలి. బట్ ఏంటంటే ఒకటి, కుర్రోళ్ళు ఫోన్లు అయితే తాకట పెట్టేస్తారు, గమ్ముని బళ్ళు అయితే తాకట పెట్టేస్తారు టికెట్లు దొరక్క. అది కొంచెం చూసుకోవాలి. ఎందుకంటే ఒకసారి చూస్తే కడుపు నిండదు. ఇది ఒక 4-5 సార్లు చూస్తే కానీ అసలు తీరదు. అలా ఉందన్నమాట కడుపు. అంటే ఒక ప్రభాస్ గారిని ఇప్పుడు డిసప్పాయింట్ అయిపోయింది కదా రాధేశ్యాము ఇవన్నీ చూశాక. బట్ వాళ్ళకి అర్థం కాదు పిచ్చినా కొడుకులకి దేవుడి సినిమాలో చూడాలి, ఒక లవ్ స్టోరీలో చూడాలని. ప్రతిదీ మిర్చిలాగా, ప్రతిదీ చెత్తపదిలా కాకుండా ఒక స్టోరీ వైజ్గా ఇది ఏంటంటే ఒక అమ్మ సెంటిమెంట్ కానీ, ఒక ఫ్రెండ్షిప్ సెంటిమెంట్ కానీ అసలు అవన్నీ కూడా డిజైన్ చేయడం చాలా బ్రహ్మాండంగా ఉంది. ఇంకా సెకండ్ హాఫ్ అయితే మాత్రం తెక్కొచ్చిన గిత్తలాగా అయిపోయాడు చెప్పాలంటే. తెక్కొస్తుంది గిత్తగా, ఎవరిని పొడుస్తుందో తెలియదు, ఏం చేస్తుందో తెలియదు. ఒక 200 మందికి ఖైదీలకి డ్రగ్స్ ఇచ్చి ప్రభాస్ గారి మీద వదిలితే ఆ నరుకుడు ఏంటి, ఆ ఫైట్లు ఏంటి, ఆ ఎలివేషన్ షాట్లు ఏంటి, మైండ్ బ్లాక్ అండి. దానికి సంబంధించిన ఆర్ఆర్ ఏంటి, గుండె గుబులు వచ్చేసింది. ముసలాళ్ళు అయితే చచ్చిపోతారు. ఎమ్మటే బీపీ చెక్ చేయించుకోవాలన్నమాట. నిజం చెప్తున్నాను, నేను ఓపెన్గా చెప్తున్నా. దడొచ్చేసింది బీజిఎంకి. అసలు ఐమాక్స్లో మెయిన్ స్క్రీన్లో చూస్తే మాత్రం షేక్ వచ్చేస్తుంది, షివర్ వచ్చేస్తుంది ప్రభాస్ గారి లుక్స్కి. 2-3 ట్యాంకులు వాడినట్టు ఉన్న రక్తం, డూప్లికేట్ రక్తం. ఇది అమ్మ రక్తంతో ఉన్నాడు ఫస్ట్ నుంచి లాస్ట్ దాకా. ఫస్ట్ హాఫ్ అంతా ఒకటే డ్రెస్లో ఉన్నాడు. ప్రభాస్ గారిని చూస్తేనే సరిపోతుంది. స్తంభం పట్టుకుంటే ఏళ్ళు వచ్చి రావడం ఏ సినిమాలో ఉంది? ప్రభాస్ గారి ఎంట్రన్స్ అది చెప్తున్నాం కదా. అసలు మైండ్ బ్లాక్. అసలు ఫైట్లు. ప్రభాస్ గారు ఇందులో అన్నం తిండో ఒత్తి కారం గొడ్డిగారే తింటాడు ఈ సినిమాలో. మొత్తం కారమే. అసలు ఏంటి ఈ కారానికి దీనికి ఏంటి సంబంధం ఏంటని మీరు సినిమా చూస్తే అర్థమవుద్ది. పిచ్చి ఎక్కిపోతే నరాలు దిగిపోతున్నాయి. ముసలోళ్ళు అయితే మాత్రం గమ్మును చూడకండి. ఎందుకంటే ఎమోషన్ కనెక్ట్ అయిపోతారు. ఫస్ట్ ఆఫ్ ఆల్ ఫ్రెండ్షిప్, ఫ్రెండ్ మీద చెయ్యి ఎత్తి తల నరికేస్తాడండి ఈ సినిమాలో. ఫ్రెండ్ మీద చెయ్యి వేస్తాడంటే నరికేస్తాడు. అది అలాంటి క్యారెక్టరైజేషన్ డిజైన్ చేయడం బాగుంది చెప్పాలంటే. ఒక థ్యాంక్ యూ అండి. నాకైతే మూవీ ఈసారి అయితే మాత్రం సినిమా మాత్రం నాకు చాలా బాగా నచ్చిందన్న. అండ్ ప్రభాస్కి ఎటువంటి కంబ్యాక్ రావాలో, ఎటువంటి ఆ కటౌట్కి ఎటువంటి కథ రావాలో అది ప్రశాంత్ నీల్ కరెక్ట్గా వాడుకున్నారు. నాకు ప్రశాంత్ నీల్ ఆ ఓంరాత్రం కూర్చోబెట్టి ఇటువంటి కటౌట్కి ఎటువంటి కథ రాయాలి అనేది క్లాసెస్ చెప్తే బెటర్ అనిపించింది. లాస్ట్ టైం ఎంత డిసప్పాయింట్ అయ్యానో ఈసారి అంత హ్యాపీ ఫీల్ అయ్యాను. ఎందుకంటే ఎటువంటి కంబ్యాక్ మన ప్రభాస్ నుంచి ఎక్స్పెక్ట్ చేస్తాం అటువంటిది వచ్చింది. అండ్ బాహుబలి 2 తర్వాత చూసుకుంటుండే ప్రభాస్ అన్నిటికన్నా ఇందులో చాలా బాగుంటాడు, చాలా వైలెంట్గా కనిపిస్తాడు. మోస్ట్ వైలెంట్ మ్యాన్గా చూపించారు. ఫస్ట్ హాఫ్ వచ్చేసి చాలామంది స్లో అంటారు, ల్యాగ్ అంటారు. అది బికాస్ ఆఫ్ అది స్టోరీ కోసం, క్యారెక్టరైజేషన్ కోసం, ఒక ఇన్వాల్వ్మెంట్. ఇంకోటి కూడా చెప్పాలి అంటే మనకు కొద్దిగా లిటరల్గా ప్రభాస్ రాఘవేంద్ర సినిమా కూడా ఒకసారి గుర్తొస్తుంది మనకి. సో ఆ టైప్లో ఉంటుంది. ఫస్ట్ హాఫ్ కొద్దిగా డల్ అనిపిస్తుంది. బట్ ఎప్పుడైతే మనకి ప్రభాస్ బరస్ట్ అవుతాడో అప్పటి నుంచి క్లైమాక్స్ వరకు ఒక రేంజ్లో ఉంటుంది సినిమా. చాలా అంటే చాలా స్టోరీ అన్న ప్రభాస్
చూపించే కంటే ఆ స్టోరీ రైటింగ్ అనేది చాలా బాగుంటుంది. ఎందుకంటే ఒక గేమ్ ఆఫ్ థ్రోన్స్ లాగా ఒక పొజిషన్ కోసము ఎటువంటి కుతంత్రాలు చేస్తారో అది చాలా బాగుంటుంది. అండ్ ప్రభాస్ యాజ్ అ ఫ్రెండ్గా వన్ మ్యాన్ ఆర్మీగా ఏదైతే వస్తాడో అది లిటరలీ గివ్స్ గూస్ బంప్స్. అది ఒక మోస్ట్ యాంగ్రీ మ్యాన్ అన్నట్టు చూపిస్తుంది, మోస్ట్ వైలెంట్ యాంగ్రీ మ్యాన్ అంటే ఫ్రాంక్గా చెప్పాలంటే ఒక రాక్షసుడు అన్నట్టు చూపిస్తాడు. అండ్ క్లైమాక్స్ ఫైట్లో ఒక జాంబీస్ టైప్ ఆఫ్ ఫైట్ అనేది ప్లాన్ చేశారు. లిటరల్ అంటే చాలా ప్లాన్ చేస్తారు ప్రశాంత్ నీళ్ళు. అండ్ పార్ట్ 1కి ఇలా ప్లాన్ చేస్తారు అంటే పార్ట్ 2కి ఇంకే లెవెల్లో ప్లాన్ చేస్తారో ఇంకా ఓకే వదిలేయాలి. లిటరల్లీ అయితే పార్ట్ 1 కోసం బాహుబలి 2, KGF 2 కోసం ఎలా చూసారో సలార్ 2 కోసం కూడా అలా చూస్తారు. అంటే ఫ్రెండ్షిప్ అనేది చూపించారు, బట్ వాళ్ళ బాండింగ్ అనేది కొద్దిగా లైట్గా చూపించి ఎందుకు విడిపోయారనేది చూపించరా. మేబీ అది పార్ట్ 2 కావచ్చు. అండ్ మనకి బాహుబలి 1 తర్వాత కట్టప్ప బాహుబలి ఎందుకు చంపాడు అనేది క్వశ్చన్ మార్క్ ఇస్తుంది. ఇంత క్లోజ్ ఫ్రెండ్స్ ఎందుకు విడిపోయారు అనే క్వశ్చన్ మార్క్ కూడా ఇందులో వస్తుంది. లవ్ సీన్